హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిల్కా క్రియేషన్స్. ఈరోజు అయితే మంచి ఒకటి మోషన్ పోస్టర్ లాంటి వీడియో క్రియేట్ చేశాను. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరైతే దీన్ని ఒకసారి డెమో చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఫుల్ సాంగ్తో ఉంటుంది, అక్కడ చూడండి. నేను దీన్ని అయితే ఇక్కడ కాపీరైట్స్ ప్రాబ్లంలో ఎక్కువ వినిపించలేకపోతున్నాను. దీన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. దీన్ని స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. క్యాన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి బ్యాక్గ్రౌండ్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. దీన్ని స్టార్టింగ్లో ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో ఒకటి తీసుకోండి, ఇటు సైడ్ ఉంచండి. దీన్ని మన స్టేటస్ ఉన్నంత వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యాజిక్ రిమూవర్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. దీన్ని అయితే కొద్దిగా ఇక్కడ అడ్జస్ట్ చేయండి. మళ్ళీ లైన్ ముందు లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. దీన్ని కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. దీన్ని ఇక్కడ ఉంచండి. ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేసేయండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. దీన్ని అయితే కొద్దిగా క్రాప్ చేయండి, బ్యాక్ చేయండి, ఇక్కడ ఉంచండి. దీన్ని కూడా స్టేటస్ ఉన్నంత వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. దీన్ని కూడా మ్యాజిక్ రిమూవర్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయండి. ఇక్కడ క్రాప్లోకి వచ్చి ఈ మాస్క్ ఎనేబుల్ చేయండి. దీన్ని అయితే మొత్తం ఫెదర్ అయితే పెంచేసుకోండి. ఇక్కడ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఇలాంటి లైట్ పిఎన్జీ ఒకటి ఇస్తాను, దీన్ని ఇక్కడ ఉంచండి. దీన్ని కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఇట్లాంటి ఫ్లవర్ పిఎన్జీలు ఇస్తాను, ఒక 3. వీటిని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేయండి మీరు. దీన్ని కూడా స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. ఇంకొకటి తీసుకోండి అట్లాంటివి, దీన్ని ఇక్కడ ఉంచండి. దీన్ని కూడా స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. ఇంకొక ఫ్లవర్ పెయింట్ చేస్తాను, అది కూడా తీసుకోండి, ఇక్కడ ఉంచండి. దీన్ని కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. వీడియోలు ఎంత అయినా పర్లేదని కొద్దిగా మీకైతే వివరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒకటైతే మీకు ఎట్లాంటి వీడియో ఇస్తాను, స్టార్స్ లాగా ఉంటుంది. దీన్ని కొద్దిగా పెంచుకోండి. క్రాప్లోకి వచ్చి ఇలా క్రాప్ చేయండి. ఇట్లా మనకైతే ఈ స్కై లాగా ఉంది కదా, ఈ స్కై మందమే ఇట్లా ఉంచండి. స్కై వరకు ఉంచి ఇక్కడ మిక్సర్లోకి వెళ్ళండి, వాల్యూ మీట్ చేసేయండి. ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చి స్క్రీన్ చేయండి. ఇక్కడ క్రాప్లోకి వచ్చి మాస్క్ ఎనేబుల్ చేసి ఫెదర్ మొత్తం పెంచేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకు ఇంకొక వీడియో ఇస్తాను పార్టికల్ది, దీన్ని ఫ్లిట్ స్క్రీన్లోకి వచ్చేయండి, ఫుల్ స్క్రీన్ చేసేయండి. మిక్సర్లోకి వచ్చేయండి, వాల్యూ మ్యూట్ చేసేయండి. ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చేయండి, స్క్రీన్ చేయండి. అయితే
ఒకసారి వీడియో చూడండి ఎలా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ స్కై వీడియో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. ఇది ఒకటి ఉంది కదా ఇక్కడ హాఫ్ ఫోటో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటుంది, ఫార్వర్డ్ అని, దీని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందుంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి లిరికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. కొద్దిగా ముందు జరపండి, ఇట్లా క్రాప్లోకి వచ్చేయండి, చిన్నగా క్రాప్ చేయండి కింద పైన. బ్యాక్ వచ్చేయండి, ఈ వీడియోని అయితే ఇక్కడ ఉంచండి. కింద బ్లెండింగ్ ఎలాకి వెళ్ళండి. ఇక లైనర్ డాష్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్లోకి రండి, సాచురేషన్ పెంచండి కొద్దిగా. ఈ కాంట్రాస్ట్ కూడా కొద్దిగా పెంచుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని అయితే ఒకసారి సేవ్ చేసేయండి. ఈ పైన అర మార్క్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ ఏ వీడియో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సేవ్ అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం ఒకసారి స్టార్టింగ్కి వచ్చేయండి, బ్యాక్. మళ్ళీ ఈ క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 16:9 రేషియో తీసుకోండి. మళ్ళీ క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్, ఇక్కడ ఇమేజ్ అసెట్లో ఉంటే వెళ్ళండి. ఒకటి ఇది కలర్ లేయర్ అయితే తీసుకోండి. దీన్ని కూడా ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇప్పుడైతే మనం సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా కైన్ మాస్టర్లో, దాన్ని తీసుకోండి. తీసుకొని దీన్ని అయితే ఇప్పుడు ఇట్లా పెద్ద చేయండి 2000తో. ఇక్కడైతే మీరు ఖచ్చితంగా కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం యానిమేషన్ వేయాలి, దీనితో మనకు వీడియో ఎలా వస్తుందో అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది. కొద్దిగా ఇట్లా పెద్ద చేసి కొద్దిగా ఇట్లా ముందుకు జరపండి వీడియోను. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, కొద్దిగా ముందుకు జరపండి. ఇక్కడ ఈ వీడియోని కొద్దిగా పెద్ద చేయండి ఇట్లా. మళ్ళీ కొద్దిగా ముందు జరుపుకోండి వీడియోను. జరిపి ఏం చేస్తారంటే ఇటు జరుపుకోండి వీడియో. ఇక్కడ ఉంచండి. ఇక్కడ ఉంచండి. మళ్ళీ కొద్దిగా కిందికి కొద్దిగా ఇట్లా జరుపుకోండి కీ ఫ్రేమ్ పక్కకు. మళ్ళీ ఏం చేస్తారంటే కొద్దిగా చిన్న చేయండి ఇవి స్క్రీన్ చేసి ఇట్లా ఉంచండి. మళ్ళీ కొద్దిగా ఇట్లా జరపండి వీడియోను. ఇట్లా కిందికి తీసుకురండి. ఇట్లా ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ కాడికి తీసుకోండి. మళ్ళీ కొద్దిగా జరపండి వీడియో, కొద్దిగా జరిపి ఇటు సైడ్ తీసుకురండి. ఈ కింద ఫ్లవర్ ఉంది ఇంకోటి, దీనికాడికి మళ్ళీ కొద్దిగా ఇట్లా జరపండి వీడియో. ఇట్లా చిన్న చేయండి దీన్ని. మళ్ళీ కొద్దిగా వీడియో జరపండి. జరిపి ఇట్లా ఇక్కడ ఫోటో కాడికి తీసుకురండి. మళ్ళీ కొద్దిగా ఇట్లా జరపండి వీడియోను. జరిపి కొద్దిగా ఇట్లా పెద్ద చేయండి.
మళ్ళీ కొద్దిగా జరపండి. జరిపి ఇటు సైడ్ తీసుకురండి ఈ ఫేస్ కాడికి. మళ్ళీ కొద్దిగా అంతా దూరం జరపండి వీడియోను. ఇట్లా మొత్తం ఫేస్ రివీల్ అయ్యేలా చేయండి. ఈసారి కొద్దిగా ఇటు జరపండి. జరిపి ఏం చేస్తారంటే ఇది ఉంది కదా లిరికల్, ఇక్కడికి తీసుకురండి. మళ్ళీ కొద్దిగా ఇక్కడి వరకు జరపండి. జరిపి ఇప్పుడు మొత్తం ఇట్లా చిన్న చేయండి. వీడియోను మొత్తం రివీల్ అయ్యేలా చూడండి. ఇప్పుడు ఇక్కడ కొంచండి కీ ఫ్రేమ్ లాస్ట్ కొంచెం మొత్తం ఇప్పుడు ఈ వీడియో కరెక్ట్ ఫ్రేమ్లో ఫిట్ అయ్యేలా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియో ఎట్లా వచ్చిందని ఒకసారి మీకైతే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అదేవిధంగా మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా అయితే వీడియో చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో చివరిన రెడ్ లైన్ ఉంచండి. పైన ఉన్న లేయర్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.